భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు 2 రోజులుగా టీవీలో చూస్తున్నాం. వరదలతో ప్రజలు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వాలు తక్షణమే ఆలోచన చేసి వారికి తగు మందులు, ఆహారాన్ని, నీరుని సప్లై చేయాలి. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ పేయర్స్, 24 గంటలు ప్రజలు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. ఈ గవర్నమెంట్ కానీ, అభివృద్ధికి కానీ, ఎవరికే కానీ జీతాలు ఇచ్చేది ప్రజలే. ప్రజల సౌకర్యం కోసం మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అది ప్రజల సొమ్మే. కాబట్టి ఇప్పుడైనా కూడా నాయకులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఆలోచన చేసి తక్షణమే అక్కడ గుంటూరు అయితేనే, విజయవాడ అయితేనేమి, ఏలూరు ఆ ప్రాంతాలన్నీ చాలా అతాకుతలం అయిపోయినాయి. మరి తక్షణమే వారికి సహాయం చేయాలి. కనీసం హెలికాప్టర్ల ద్వారా వాళ్ళకి ఆహారాన్ని, మందుల్ని, నీళ్ళని సప్లై చేయాలి. ఇది ప్రజాధనం కానీ ఇది ఎవరి సొంత డబ్బులు కావు ఇవి. కాబట్టి మేము రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిందే. ప్రజలు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల నుంచి మేము టీవీ చూస్తున్నాం. చాలా ఘోరాతి ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. కొంతమంది చనిపోయినారు. చాలా లక్షల మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వాలు తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళకి ఆహారాన్ని, నీళ్ళని, మందుల్ని సప్లై చేయాలి. అక్కడ ఉన్న జనాన్ని హెలికాప్టర్ల ద్వారా తక్షణమే వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు కూడా చేర్చాలి. మరి మీరు ప్రభుత్వాలు ప్రజల సొమ్ము ఉంది కాబట్టి హెలికాప్టర్లను బాడికి తీసుకొని తక్షణమే ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ప్రతి మనిషి కూడా రూపాయికి 10 రూపాయి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాడు. ఇది భారతదేశంలో ఎక్కడైనా కూడా రాజకీయ నాయకులకు జీతం ఇచ్చేది ప్రజలే, ఉద్యోగస్తులకు జీతం ఇచ్చేది ప్రజలే. ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా ప్రజల సొమ్మే. కాబట్టి తక్షణమే ప్రజలకు న్యాయం జరగాలంటే తక్షణమే బాడుగ హెలికాప్టర్లను తీసుకొని ఎక్కడైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా లక్షల మంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఆహారాన్ని, నీళ్ళని, మందుల్ని తక్షణమే సప్లై చేయాలని చెప్పేసి మరొక్కసారి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ తెలుపుతున్నాం. ఇట్లు భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు.